రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంతో విశాఖలో అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను చేపట్టారు. అక్కయ్యపాలెం, ఎంవీపీ, ఆసులుమెట్టు మరియు పూనా మార్కెట్ ప్రాంతాల్లో శోధనలు చేస్తున్నారు. పాల కేంద్రాల్లో విక్రయిస్తున్న పాల ప్యాకెట్లలో నాణ్యతపై తనిఖీలను చేస్తున్నారు. పాల క్వాలిటీని పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను చేయడం చర్చనీయాంశంగా మారింది. పాల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఇండికేటర్స్ ఉంటాయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, డేంజరస్ లెవెల్ యూరియా కానీ అదర్ కెమికల్స్ కానీ సర్ఫ్ కానీ అలాంటి ఈ ఇండికేటర్స్ ఉంటాయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, డేంజరస్ లెవెల్ యూరియా కానీ అదర్ కెమికల్స్ కానీ సర్ఫ్ కానీ అలాంటి విశాఖలో కల్తీ పాల వ్యవహారంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక అన్ని షాపులలో శోధనలు చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమన్నా ఇప్పుడు రాజమండ్రి సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటువంటి రిపీట్ కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసాం, రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా పలువురు మృతి చెందడం, అనేక మంది ఇంకా ఆసుపత్రులు చికిత్స పొందడం, అదేవిధంగా బాగా సీరియస్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి బాలుని కూడా వైజాగ్ తీసుకురావడం, వాళ్ళు కూడా మృతి చెందడం, ఇదంతా కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అవ్వచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఈ పాల కేంద్రాలు, అంటే ఉదయం పాలు పోసే కేంద్రాలు కొన్ని ఉంటాయి, పాల ప్యాకెట్లు అమ్మే కేంద్రాలు ఉంటాయి. ఆ కేంద్రాల్లో తనిఖీలు మొదలెట్టి అందులో భాగంగా విశాఖలో ఉన్నటువంటి సీతందార అవ్వచ్చు, ఎంవీపీ అవ్వచ్చు, 80 ఫీట్ రోడ్డు, ఇలాగ అనేక ప్రాంతాల్లో మొత్తం కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా కూడా మొత్తం ఏకకాలంలో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు తెచ్చినటువంటి సాంకేతికపరమైన మొత్తం కూడా ఏ విధంగా పాలల్లో ఎటువంటి కల్తీ అని కలిసిందా, పాలు నిజమైన పాలు లేకపోతే ఇందులో ఏమైనా తయారు చేశారా అని మొత్తం వాళ్ళు తెచ్చినటువంటి మిషనరీతో మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. అంతా కూడా నాణ్యతని, క్వాలిటీని పరిశీలించడం జరిగింది. కొన్ని చోట్ల నాణ్యత తక్కువ ఉన్నటువంటి పాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అధికారులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, పాలు ఎక్కడ కూడా పాల ప్యాకెట్ల విషయంలో కానీ పాలు విడిగా పోంచుకున్నప్పుడు కానీ మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి, చూసుకోవాలి. ఆ పాలు వాసన వస్తున్నాయా, టేస్ట్ ఏమైనా మారిందా అని మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత వాళ్ళని మొత్తం తాగాలి కానీ లేకపోతే వినియోగించాలి కానీ అలా కాకుండా మాత్రం చేస్తే ఇబ్బందులు పాలవుతారని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాల డిమాండ్ బాగా పెరిగిపోయింది, ఉత్పత్తి సరిపోవట్లేదు. ఇందులో కొంతమంది విశాఖలో కూడా చూసాం, పూర్ణ మార్కెట్లో మొత్తం కూడా నకిలీ, అంటే కల్తీ పాలు తయారు చేయడం, ఆ పిండ్లు చాలా ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేసి విక్రయించే పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో కూడా విశాఖలో కూడా దాడి చేయడం, పట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పాల కేంద్రాలకి ఈ పాలను సరఫరా చేయడం, కొంతమంది తక్కువ ధరకే ఈ పాలను కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వడం, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం. అందులో భాగంగానే మొత్తం ఉదయం నుంచి కూడా విశాఖ వ్యాప్తంగా కూడా భారీ దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో మొత్తం ఏ విధంగా ఉన్నాయి, పాల నాణ్యత ఎలా ఉంది, లేదా ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, పాల ప్యాకెట్లు ఎలా ఉన్నాయి, మొత్తం కూడా వాళ్ళు వాసన కానీ నాణ్యత కానీ అందులో ఏమైనా కల్తీ కలిసింది అనేది సాంకేతిక పరంగా కూడా పరిజ్ఞానంతో మొత్తం పరిశీలించడం జరిగింది. అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితేనే, ఇతర అధికారులు అయితేనే అందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎటువంటి కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించినది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇతర శాఖల అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ దాడులు కంటిన్యూగా ఉంటాయని, రేపు ఎల్లుండి కూడా కంటిన్యూగా ఉంటాయని, ఇటువంటి నకిలీ పాలని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. యమున, రైట్, థ్యాంక్ యూ వాసు.